We will read 1 Corinthians 15:55-58. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55 నుండి 58 వచనాలను చదువుకుందాం. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులును కదలనివారును ప్రభు కార్యాభివృద్ధియందు ఎప్పటికినీ ఆసక్తులునై ఉండు. O death, where is your victory? ఓ మరణమా, నీ విజయమెక్కడ? This world is full of death. ఈ లోకము మరణ సంబంధమైనదిగా ఉంది. But how do we overcome this death? కాని ఈ మరణాన్ని మనమెలా అధిగమించగలం? The verse 58 says, 58వ వచనం తెలియజేస్తుంది, always give yourself to the work of the Lord. ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికినీ ఆసక్తులై ఉండమని చెప్తుంది. Fully to the work of the Lord. పూర్తిగా ప్రభు కార్యాభివృద్ధి అందు ఉండమని తెలియజేస్తుంది. Then you can overcome death. అప్పుడు మీరు మరణాన్ని అధిగమించగలరు. What are the deaths that come and attack us or affect us? ఎటువంటి మరణములు మనకు పొంచి ఉన్నవి లేక సంభవించేవిగా ఉన్నాయి? Romans 6:23 says, రోమీయులకు 6:23 తెలియజేస్తుంది, the wages of sin is death. పాపము వలన వచ్చు జీతము మరణము. Sin brings death. పాపము మరణాన్ని కలిగిస్తుంది. That's why Paul says in Hebrews 12 and verse 1, అందువల్ల హెబ్రీయులకు 12 మొదటి 2 వచనాల్లో పౌలు తెలియజేస్తున్నాడు, cast away all the burden of sin. సులువుగా చిక్కులబిట్టు పాపమును విడిచిపెట్టమంటున్నాడు. Look unto Jesus, యేసువైపు చూచుచు, the author of faith, విశ్వాసమునకు కర్త. the perfecter of faith, విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు. the beginning of faith, the end of faith, విశ్వాసమును ఆరంభించువాడు, దానిని తుదముట్టించువాడు. and run your life. మీ జీవితాన్ని కొనసాగించువాడు. Then you will not die. అప్పుడు మీరు మరణించరు. Then sin will not kill you. అప్పుడు పాపము మిమ్మల్ని చంపలేదు. That is what we need to do. అదే మనము చేయవలసినది. In 1 Corinthians 3:16 and 17, the Bible says, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, what is God's temple? ఏది దేవుని యొక్క ఆలయమై ఉన్నది? Our body is the temple of the Holy Spirit. మన యొక్క దేహము పరిశుద్ధాత్ముడు నివసించే ఆలయమై ఉన్నది. If the body is corrupted with sin, the body will die. దేహము పాపము చేత భ్రష్టుపడినట్లయితే దేహము మరణిస్తుంది. God will destroy that body. దేవుడు ఆ దేహాన్ని నాశనము చేస్తాడు. So we have to be very careful. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. So we can never allow sin to come into our body. ఎటువంటి పాపమును కూడా అనుమతించకుండా చూచుకోవలసిన వారమై ఉన్నాం. Otherwise our body will die. లేకపోతే మన శరీరము మరణిస్తుంది. 1 Corinthians 11:28-30. మొదటి కొరింథీయులకు 11వ అధ్యాయం 28 నుండి 30 వచనాలలో, Many have died because they did not handle the body of Christ properly. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని సరియైన రీతిలో నిర్వహించకపోవడం వల్ల అనేకులు మరణించి ఉన్నారు. Our bodies are the temples of the Holy Spirit. మన శరీరము పరిశుద్ధాత్ముని ఆలయమై ఉన్నది. When we give our lives to Jesus, మన జీవితము యేసునకు అప్పగించినప్పుడు our body and the body of Christ unites. మన శరీరము క్రీస్తు శరీరముతో ఏకమై జతపరచబడుతూ ఉంది. Then only we can live in this world. ఆ విధముగానే మనము లోకములో జీవించగలము. But if we destroy our body, మన శరీరాన్ని పాడు చేసుకున్నట్టయితే we are destroying the body of Jesus also. యేసు శరీరాన్ని మనము పాడు చేసే వారముగా ఉంటాం. And we will die. అందువల్ల మరణిస్తాము. Same life giver అదే జీవమును అనుగ్రహించేవాడు can also bring death to us. మనకు మరణాన్ని కలుగజేయగలవాడు. So there is the power of life, power of death in the hands of Jesus. అందువల్ల యేసుక్రీస్తు హస్తములో జీవమును అనుగ్రహించే శక్తి ఉంది, మరణాన్ని కలిగించే శక్తి కూడా ఉన్నది. If we have sin in our flesh,
in our mind, let us ask God to forgive and let us repent, leave our sins and look unto Jesus and run our race. ఈ దినమున మన యొక్క మాంసపు శరీరములో మన యొక్క మనసులో పాపమున్నట్టయితే అందునిమిత్తము మనం పశ్చాత్తాపము నొంది ప్రభు యేసుని యొద్ద విజ్ఞాపన చేస్తూ మన యొద్ద నుండి పాపము తొలగించమని అడుగుదాం. It starts from me to every one of us. అది నా యొద్ద నుండి ప్రారంభమై మనందరిలోనికి వస్తూ ఉంది. To whom much is given, much is expected. ఎవరికి అధికముగా ఇవ్వబడిందో వారి నుండి అధికముగా ఎదురు చూడబడుతుంది. Jesus does not want any of us to perish. మనమెవరము పాడై నష్టపోవడం యేసు ఇష్టపడడం లేదు. The only way for this is దీనికైన ఒకే మార్గము John 6:63. యోహాను సువార్త 6:63 అయ్యున్నది. Jesus says, యేసు చెప్తున్నారు, have my words in you నా మాటలు మీలో ఉంచుకొనుడి, and then you will have life. అప్పుడు మీకు జీవము కలుగుతూ ఉంది. The words that I have spoken to you are life. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. Have you allowed Jesus to speak to you every morning? ప్రతిరోజు ఉదయము ప్రభువైన యేసుక్రీస్తు మీతో మాట్లాడుటకు అనుమతిస్తున్నారా? There is no substitute to Bible reading and meditation every morning. ప్రతి ఉదయము వేదవాక్యము చదువుకొని వాక్యమును ధ్యానించడానికి బదులుగా దానికి మారుగా మరొకటి లేనే లేదు. The only way you can keep your body holy is the words of Jesus. మీ శరీరమును పరిశుద్ధముగా ఉంచుకోవడానికి ఏకైక మార్గము యేసుక్రీస్తు మాటలు మీలో ఉంచుకోవడం మాత్రమే. Honor the word of God. దేవుని వాక్యాన్ని గణపరచుదాం. Then we will not die. మనము మరణించము. But we will say, oh death, where is your victory? ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని సవాలు విసురుతాం. Oh grave, where is your victory? పాతాళమా నీ విజయం ఎక్కడా? I will live and bring life to everyone. నేను జీవమునై ఉండి ఎల్లరకు జీవమునిస్తాను. Would you do that? మీరిది చేస్తారా? Secondly, రెండవదిగా spiritual death. ఆత్మీయ మరణము. We may be alive in Jesus, యేసులో జీవించే వారముగా ఉండవచ్చు, but spiritually we can die. కాని ఆత్మీయ రీతిలో మనం మరణించే అపాయం ఉంది. 2 Corinthians 1:3-5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5 వచనాలు. Here it talks about the tribulations of Christ. ఇక్కడ క్రీస్తు శ్రమల పాట్లను గూర్చి వాక్యము తెలియజేస్తుంది. The tribulations of Christ rises within us, క్రీస్తు నిమిత్తమైన పాట్లు శ్రమలు మనలో విస్తరించవచ్చు, and it can destroy us. అవి మనలను కూల్చివేయవచ్చు. But in the midst of that, the comfort of Jesus, that only sustains me. అయితే దాని మధ్యలోనూ క్రీస్తు యొక్క ఆదరణ ఒకటే నన్ను ఆదరించి బలపరుస్తుంది. Paul says, only the comfort of Jesus sustains me and does not allow me to die in the tribulations of Jesus, which I have to carry as a servant of God. దేవుని యొక్క సేవకునిగా నేను భరించి నడువవలసిన క్రీస్తు నిమిత్తమైన శ్రమలు నన్ను నశించి చంపివేయకుండా క్రీస్తు యొక్క ఆదరణ ఒక్కటే నన్ను పట్టుకుని ఆదరిస్తుందని పౌలు భక్తుడు చెప్తున్నాడు. All of us as God's servants have to carry the tribulations of Christ. మనమందరమును దేవుని యొక్క సేవకులుగా క్రీస్తు యొక్క శ్రమల పాటును భరించి నడువవలసిన వారము. Yes, we have to carry our cross, deny ourselves daily and follow him. ప్రతిదినము తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించవలసినది నిజమే. Only then the life of Christ will come out of us and heal others and make others live. అప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క సంపూర్ణ జీవము మనలో నుండి ప్రవహించి ఇతరులను బాగుచేసి వారిని బ్రతికింపజేస్తుంది. The tribulations of Christ. క్రీస్తు వారి యొక్క శ్రమల పాట్లు. Yes, that's how you become like Jesus to bring life into everybody. ఆ విధముగానే అందరిలోనూ జీవము కలుగజేయుటకు క్రీస్తు వలె మీరు మార్చబడుదురు. When my father was called for the ministry, నా తండ్రి గారు సేవకై పిలువబడినప్పుడు the first thing that happened was my mother had a miscarriage and then a child was born dead. జరిగిన మొదటి కార్యమే నా తల్లి గర్భస్రావమయ్యింది, ఆ తర్వాత ఒక బిడ్డ మరణించే పుట్టింది.
criticism amongst the family members for following Christ. క్రీస్తును వెంబడించుట వలన కుటుంబముల మధ్య నిందపాలై విమర్శల జల్లు కురిసింది. Terrible financial troubles followed. మహా గొప్ప ఆర్థిక సమస్యలు మమ్ములను ముంచివేశాయి. They could not even buy a dress for me during Easter or Christmas. క్రిస్మస్ పండుగ సమయాలలో, ఈస్టర్ పండుగ సమయాలలో ఒక క్రొత్త డ్రెస్సు కూడా కొనివ్వలేని పరిస్థితి. They were living in a house which was in a colony which had 5 common bathrooms. మేమొక 5 కామన్ బాత్రూములు మాత్రమే ఉండేటువంటి కాలనీలో ఒక బాడుగ ఇంటిలో ఉండేవాళ్ళం. Terrible financial trouble. కష్టతరమైన ఆర్థిక బాధలు. And then sickness after sickness. అదేవిధంగా రోగముల వెంబడి రోగము చేత బాధించబడిన పరిస్థితి. My father had been in the hospital several times. ఎన్నోసార్లు మా తండ్రి గారు హాస్పిటల్లో చేర్చబడ్డారు. Same with my wife. అదేవిధంగా వారి సతీమణి కూడా. I have seen the flat line in the heart monitor for both of them. వారిద్దరి యొక్క గుండెను పరీక్షించే మానిటర్లో ఒకే తిన్నని గీతను అనేక సమయాల్లో చూశాను. Dead. మరణమే. And the attacks of the evil powers. అఘోర దుష్ట శక్తుల యొక్క తాకిడి మరొక వైపున. We can't sleep. నిద్రించలేని పరిస్థితి. My father would be dying with tuberculosis. స్వప్నములో కనబడే దుష్ట శక్తులు రాత్రిపూట నేరుగా మమ్ములను తాకి. Oppressions of the wicked people. దుష్ట మనుషుల ఒత్తిడి మరొక ప్రక్క. One after the other. ఒకదాని వెనుక ఒకటి. Betrayal of those who are with us. మాతో కూడా ఉండి ద్రోహానికి పాలు పడేవారు కొందరు. Tribulation. ఉపద్రవము. Tribulation. ఉపద్రవములు. The loss of angel. ఏంజెల్ని మేం పోగొట్టుకున్నాం. They would say they themselves can't save their daughter. How can they save us? వారి కుమార్తెనే వారు కాపాడుకోలేకపోయారు, ఇక వారు మనల్ని ఎలా కాపాడగలరని చెప్పేవారు. Just like they said to Jesus when he was on the cross. యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు ఆయనను విమర్శించినట్టుగానే He is not able to save himself. How can he save the world? తన్ను తానే రక్షించుకోలేకపోయాడు, ఇక లోకాన్ని ఎలా రక్షించుకోగలడు? Tribulation after tribulation. ఉపద్రవముల వెంబడి ఉపద్రవము. In all these things, ఆయనను వీటన్నిటికీ మధ్యను the comfort of Jesus came. యేసయ్య ఆదరణ కలిగింది. Comfort of Jesus. యేసయ్య ఆదరణ మాకు కలిగింది. Jesus came closer and closer and closer to us. యేసు ప్రభువారు మాకెంతో అధికంగా సమీపస్థుడై మమ్మలను ఆదరించాడు. Today, ఈనాడు only after these tribulations, God has given us a greater name, a higher name, that Jesus is with us. ఈ ఉపద్రవములను శ్రమలను దాటి సహించి వచ్చినందువల్ల యేసుక్రీస్తు వారి ఉన్నత నామము మమ్ములను గొప్ప రీతిలో ఒక ఉన్నత స్థాపకముగా ఉంచాడు. God has resurrected us. దేవుడు మమ్ములను పునరుద్ధరించాడు. When we pray a little prayer along with all of you, God does mighty miracles. మీ అందరితో కలిసి ఒక చిన్న విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడే శక్తివంతమైన అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు. I know you have gone through much tribulation in your life, మీ జీవితాలలో కూడా అనేక సమస్యలను ఎదుర్కొని వచ్చారని తలుస్తున్నాను. but it will bring greater life, greater life, greater life, because Jesus will come closer and closer and closer to us. అటువంటి శ్రమల సమయములో యేసయ్య ఇంకా మనకు దగ్గరగా సమీపస్థుడై రావడము చేత మన జీవితంలో ఇంకెన్నో మేళ్లను మనం పొందుకోబోతున్నాం. You are becoming more than a conqueror. మీరు పూర్తిగా జయముందే వీరుడుగా మారతారు. After some time, కొంతకాలమైన తర్వాత never worry about each tribulation that you have gone through. మీకు సంభవించిన ఇట్టి శ్రమలను గుచ్చిన చింత ఇక ఉండదు. God would have put it under your feet. దేవుడు వాటిని మీ కాళ్ళ క్రింద పడవేసి ఉంటాడు. You would have risen. మీరు లేచి ఉంటారు. Greater tribulation, గొప్పదైన ఉపద్రవములు, greater life, గొప్ప జీవితం, greater glory, అధిక మహిమ, greater presence of God. గొప్పదైన దేవుని సముఖము. God will never forsake. దేవుడెన్నడూ మిమ్మను చేయి విడువడు. Amen. ఆమేన్. And finally, చివరిగా financial death. ఆర్థికపరమైన మరణము. This is a temptation. ఇది ఒక గొప్ప శోధన. Yes, whatever finances come, maybe in the first week itself it will disappear. ఎంత రాబడి ఉన్నప్పటికీ మొదటి వారములోనే అది కనబడకుండా పోతూ ఉంది. Especially those who are beginning your life with the Lord. అందులోనూ ప్రత్యేకించి మొదటిసారి దేవునితో ప్రయాణం చేసేవారికి. But what do we do? అయితే మనమేం చేస్తాము? The more we have financial trouble, the more we give. మనకెన్ని ఆర్థిక సమస్యలున్నప్పటికీ ఆ పరిస్థితిలో మనం ఇచ్చిన వారమైతే. Philippians 4:17 to 19. ఫిలిప్పీలకు 4:17 నుండి 19 వరకు.
Paul says, whatever you have given is a fragrant offering to me. పౌలు చెప్తున్నాడు, మీరు పంపినవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. It's an acceptable sacrifice, అది అంగీకార యోగ్యమైన బలిగా ఉంటుంది, pleasing to God. దేవునికి ప్రీతికరమైన ఒక బలి. So even today, ఈనాడు కూడా when we are facing the financial death, మనం ఆర్థిక పరమైన మరణాన్ని చవి చూస్తున్నప్పుడు, debts, రుణభారము, unable to pay the bills, తిరిగి చెల్లించలేని పరిస్థితి, let us give sacrificially. ఆ స్థితిలోనూ ధారాళముగా ఇద్దాం. That's what my parents did. అదే నా తల్లిదండ్రులు చేశారు. In the midst of all the financial trouble, అన్ని ఆర్థిక సమస్యల మధ్యను they never missed giving 1/10 to God. దేవునికి చెల్లించవలసిన 10వ వంతు కానుకను వారు చెల్లించక మానలేదు. The Lord said, "You've been faithful మీరు నమ్మకముగా ఉండారని దేవుడు చెప్పాడు. for other ministry." మిగతా పరిచర్యలకు ఇవ్వడములోను Servants of God who prayed for them. వారి కొరకు ప్రార్థన చేసే దైవ సేవకులకు ఇచ్చేవారు. This was in 1967 ఇది 1967 సంవత్సరంలో జరిగింది. till 1969. 1969 వరకు ఆ విధంగా జరిగింది. But God said, అయితే దేవుడు చెప్పాడు, those days nobody supported the ministry. My father, apart from giving the tithes, would use his money to go and preach the gospel everywhere. ఆరంభ దినములలో ఈ పరిచర్య కొరకు ఎవరునూ డబ్బు సహాయము చేసి చేయూతనిచ్చింది లేదు. నా తండ్రి గారు తన రాబడిలో నుండి దశమ భాగము ఇవ్వడము తప్ప తన యొక్క సొంత డబ్బును ఖర్చు పెట్టి ఈ పరిచర్యను చేశాడు. Never stopped preaching. ప్రసంగించడం ఆపనే లేదు. God would miraculously provide. దేవుడు అద్భుత రీతిలో అవసరతను తీర్చేవాడు. But Jesus appeared to him one day ఒకరోజు దేవుడు ఆయనను దర్శించాడు. and he said, ఆయన చెప్పాడు, "My son, నా కుమారుడా, the time is going to come సమయం వస్తుంది when you will have to handle huge amounts of money for the sake of my kingdom." నా రాజ్య వ్యాప్తి నిమిత్తము గొప్ప రీతిలో ధనమును నీ చేతుల మీదుగా జరిగే సమయం వస్తుంది. I wanted to see whether you are faithful with money. డబ్బు విషయములో నీవు నాకు నమ్మకముగా ఉన్నావా లేదని నిన్ను శోధించవలసి ఉండింది. I have found you faithful. నిన్ను నమ్మకస్తునిగా నేను చూశాను. I will make you ruler over many. అనేకుల మీద నిన్ను అధికారునిగా చేస్తాను. Today God has met all our needs and made us touch the nations and different parts of the world. ఈరోజు దేవుడు మా సకల అవసరతలను సంధించిన వానిగా దేశములో మాత్రమే కాదు ప్రపంచములో పలుచోట్లలో ఆయన సేవార్థమై వాడుకుంటున్నాడు. He has met the needs of Jesus' calls. యేసు పిలుచుచున్నాడు, పరిచర్య అవసరతలు తీర్చి ఉన్నాడు. And he has made us a blessing to so many ministries. లెక్కలేనన్ని పరిచర్యలకు మమ్మును ఆశీర్వాదముగా మార్చి ఉన్నాడు. So we will never have financial debt. అందువల్ల ఇక ఆర్థిక పరమైన సమస్య మనకు వాటిల్లదు. You will also not have it. మీకును ఆ మరణము వాటిల్లదు. Whom to give? ఎవరికి ఇవ్వాలి? Firstly, మొట్టమొదటిగా give to a ministry where maximum number of souls are being turned to God. అధిక పక్షముగా ఆత్మలను దేవుని వైపుగా త్రిప్పే మంచిగా కనబడే దేవుని పరిచర్యకు ఇవ్వాలి. Yes, as soon as you receive the salary, మీ జీతమును మీరు చేతిలో తీసుకున్న వెంటనే the money that you get after tax, మీరు పన్ను చెల్లించిన తర్వాత మీ చేతికొచ్చిన జీతమును give the best of the 1/10 to the ministry which touches millions of souls, because it will come back to you in return according to the number of souls. అందులో శ్రేష్టమైన 10వ వంతు లెక్కకు మించిన ఆత్మలను సంధించే ఒక పరిచర్యకు మీరు ఇస్తున్నప్పుడు ఏ స్థాయికి ఆత్మలు సంధించబడుతున్నారో ఆ లెక్కలో పలు రెట్లు మీకు తిరిగి వచ్చి చేరుతుంది. Secondly, రెండవదిగా give for the personal needs of the servant of God who pray for you. మీ కొరకై ప్రార్థించే దేవుని పరిచారకుల యొక్క వ్యక్తిగత అవసరముల నిమిత్తము ఇవ్వండి. Who guide your soul. మీ ఆత్మను ప్రభు మార్గములో నడిపించేవారికి. Thirdly, మూడవదిగా give to the ministry which serves the poor. పేదలను పరామర్శించే సేవా పరిచర్యకు ఇవ్వండి. Isaiah 58:7 and 8. యెషయా 58:7-8 వచనాలు. And fourthly, నాలుగవదిగా use that money, that 1/10 also to preach the gospel to others. మిగతా వారికి సువార్తను అందించడానికి కూడా ఆ 10వ వంతును మీరు ఉపయోగించండి. I know there are several voluntary prayer intercessors మన దగ్గర తమంతట తామే వచ్చి ప్రార్థించే లెక్కలేనని ప్రార్థనా వీరులున్నారు. who
spend their money and come and serve the Lord here. వారు తమ డబ్బును వ్యయము చేసి ఇక్కడికొచ్చి ప్రభు పరిచర్య చేస్తున్నారు. It's all part of their tithe to God. ఆ విధముగా మీ దశమ భాగమును దేవునికి ఇచ్చేప్పుడు Along with that, you give offering. దానితో మీ కానుకలను సమర్పిస్తున్నారు. And when you do that, మీరు అలా చేస్తున్నప్పుడు my God shall supply all your need according to his riches in glory. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. You must be happy because God has given you the power to give. ఇలా ఇచ్చేటువంటి త్రాణను మీకు దేవుడు ఇచ్చినందును బట్టి మీరు సంతోషించాలి. To give to his ministry. సేవ కొరకు ఇచ్చేటువంటి త్రాణ, Give to the poor. పేదవారికి ఇచ్చేటువంటి త్రాణ, Give to the servant of God who guards your soul. మీ ఆత్మలకు కాపుదలగా ఉన్న సేవకులకు ఇచ్చే త్రాణను మీకు ఇచ్చినందును బట్టి And use it for the ministry that you do personally. మీ వ్యక్తిగత పరిచర్యకు దానిని మీరు ఉపయోగించాలి. All the four are important. ఇవి 4 ముఖ్యమైనవే ఉన్నవి. No financial death will come. ఏ ఆర్థిక సమస్య మీకు కలగదు. My God will supply all your needs. నా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును. You will build your own house. మీ సొంత ఇంటిని మీరు నిశ్చయముగా కట్టుకుంటారు. You will run your family. మీ కుటుంబాన్ని సవ్యముగా నడుపుతారు. You will have a wonderful family life built by God. దేవుని వల్ల కట్టి నిర్మించబడే ఒక కుటుంబ జీవిత భాగ్యముగా ఉంటుంది. This blessing will come upon you today. ఈ రోజు ఈ ఆశీర్వాదం మీపైకి వచ్చును. You will not die. మీరు మరణించరు. But we will live to declare the glory of God. అయితే మనము దేవుని మహిమను ప్రచురించు నిమిత్తము జీవిస్తాము. Because I know some of you are affected with the fear of death. ఎందుకంటే మీలో కొందరు మరణ భీతి వల్ల బాధించబడి ఉన్నారని గ్రహిస్తున్నాను. That's what the Holy Spirit told me. అదే పరిశుద్ధాత్ముడు నాతో చెప్తూ ఉన్నాడు. Whether this sin will destroy ఈ me, పాపము నన్ను నశింపజేస్తుందో, whether this tribulations in the ministry will destroy, పరిచర్యలో నేను సంధించే ఈ ఉపద్రవం నన్ను నశింపజేస్తుందో, whether this financial trouble will destroy me and kill ఈ me. ఆర్థిక పరిస్థితి నన్ను ముంచి నెట్టి వేస్తుందో, This is the fear some of you have. ఇదే మీలోని కొందరి భయమై ఉంది. But Jesus అయితే says, యేసు చెప్తున్నారు, in all these things, my child, I am making you more than a conqueror. నా ప్రియ బిడ్డ, వీటన్నిటిలోనూ మిమ్ములను పూర్తిగా జయించే వారిగా చేస్తాను. As you repent and turn towards me మీరు నా యొద్ద పశ్చాత్తాపము నొందినప్పుడు, and keep your life holy. మీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నట్టయితే, As you go on doing God's ministry, God's ministry, God's ministry, even though the tribulations may come. ఉపద్రవములు పాట్లు ఒక ప్రక్కన నలిపివేసినప్పటికీ వాటిని లెక్క చేయకుండా దేవుని పరిచర్య అని దేవుని సేవను మీరు కొనసాగిస్తున్నప్పుడు, Even though you keep on giving to all the four in the midst of the greatest financial tribulation. ఇంతటి ఆర్థిక సమస్య ఉపద్రవములకు మధ్యను ఈ 4 కార్యముల నిమిత్తమైన మీ భాగాన్ని మీరు చేసినప్పుడు You will live. మీరు బ్రతుకుతారు. You will live. మీరు జీవముతో ఉంటారు. You will live. మీరు జీవిస్తూ ఉంటారు. Every time the attacks came to us, ప్రతిసారి తాకిడి మా మీదకి వచ్చినప్పుడంతా కూడా, when angel was killed in the accident, ఆ ఘోర ప్రమాదములు ఏంజెల్ బలి అయినప్పుడు we cried. మేము ఏడ్చాము. But Jesus said, this is the way. అయితే యేసు ఇదే మార్గమని తెలిపారు. But we stood up. మేము లేచి నిలిచాము. With all the fractures in my father's body, mother's body, నా తండ్రి శరీరములోను నా తల్లి శరీరములో ఏర్పడిన ఆ ఎముకలు విరిగిన పరిస్థితిలోను, with a heartache, ఆ క్షోభ మధ్యలోను, with the criticism, విమర్శల మధ్యను, and with the financial trouble at the highest, unable to have money to move forward. ముందుకు సాగలేని ఒక ఆర్థిక సమస్యల మధ్య, కఠినమైన ఆ పరిస్థితుల మధ్య We launched out and opened Karunya. మేము ధైర్యముగా ముందడుగు వేసి కారుణ్య ప్రపంచాన్ని తెరిచాము. We never said we are finished. ఇక మా కథ ముగిసింది అని మేము చెప్పలేదు. God has forsaken us. దేవుడు మమ్ములను విడిచిపెట్టాడా? లేదు. We went on to obey God. దేవునికి విధేయులై సాగిపోయాము. Today Karunya stands as a mighty university. ఈరోజు ఒక బలమైన విశ్వవిద్యాలయంగా కారుణ్య నిలబడింది. It was born through the death which came to us to stop us from building Karunya. కారుణ్యాన్ని కట్టకుండా అడ్డగించి మమ్మను నిలిపివేయడానికి వచ్చిన మరణము నుండి అది కట్టి లేపబడింది. God's comfort came, దేవుని ఆదరణ వచ్చినప్పుడు lifted us up. మమ్ములను లేవనెత్తింది. You may have such tribulations to stop you from serving the Lord. మీరు కూడా దేవుని పరిచర్య చేయకుండానట్లు ఆపివేయడానికి మీకు కూడా ఇటువంటి ఉపద్రవములు రావచ్చు. But today, అయితే ఈరోజు
stand up and do the work of the Lord more. అయితే లేచి నిలబడి దేవుని యొక్క కార్యములు ఇంకా అధికంగా చేయండి. Stand up against the devil who is bringing those tribulations. మీకు విరోధముగా ఇటు ఉపద్రవములు తీసుకొస్తున్నటువంటి సాతానును ఎదిరించి నిలవండి. The same devil who tempted Jesus in Gethsemane. గెత్సెమనే తోటలో యేసును శోధించిన అదే అపవాది అయిన వాడు. The same devil who brought darkness when Jesus was giving his life. యేసు ప్రభు తన జీవాన్ని విడిచిపెట్టే సమయమున అంధకారము తెచ్చిన అదే అపవాది. But Jesus went on saying, let thy will be done, Lord. మీ చిత్తమే జరిగించమని యేసు ప్రభు కొనసాగింపుగా ప్రార్థన చేశాడు. Jesus went on to give his life on the cross. యేసు ప్రభు సిలువలో తన ప్రయాసను కొనసాగించాడు. And he rose up from the dead. మరణము నుండి తిరిగి లేచాడు. Go on doing the work of the Lord. దేవుని పరిచర్యను కొనసాగిస్తూ వెళ్ళండి. The more the death comes, ఎంతకెంతకు ఈ మరణ సమస్యలు ఏర్పడతాయో the more produce life through the ministry of God. అంతకంతకు దేవుని పరిచర్య మూలముగా జీవము ఉత్పత్తి అవుతుంది. You will live. మీరు జీవిస్తారు. Death will die. మరణము సమసిపోతుంది. And millions will live through you. లక్షల కొలది మీ ద్వారా బ్రతికింపబడతారు. Shall we all stand to our feet మనమందరము లేచి నిలవబడదామా? as brother Sam leads us in prayer? సహోదరులు శామ్ మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. Thank you, Lord. ప్రభువా మీకు స్తోత్రములు. Thank you for your resurrection power. మీ పునరుద్ధాన శక్తికై మీకు వందనాలు ప్రభువా. The resurrection power of the Holy Spirit is filling us. పరిశుద్ధాత్మని యొక్క పునరుద్ధాన శక్తి మనల్ని నింపుతూ ఉంది. Lord, thank you for removing every death from within us. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన మరణాన్ని మాలో నుండి తీసివేసినందుకు మీకు స్తోత్రములు. Holy Spirit is moving deep in your మీ heart, హృదయము లోతులో నుండి పరిశుద్ధాత్మ క్రియ చేస్తూ ఉన్నాడు. showing you about yourself మీకైన కార్యములు మీకు బయలుపరుస్తూ ఉన్నాడు. and showing how God wants you to be. మీరు ఏ విధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడో మీకు తెలియజేస్తున్నాడు. How God has made you to be. మీరు రూపింపబడిన రీతిని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. Sin has destroyed how God wants you to be. మీరు ఏ విధముగా ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడో ఆ పాపము ప్రణాళికను నాశనము చేసింది. Destroyed many good attributes in you. మీలో ఉండవలసిన ఎన్నో గుణ లక్షణాలను పాడు చేసి నాశనము చేసింది. The Holy Spirit is showing you పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మీకు అది చూపిస్తూ ఉన్నాడు. that the Lord is weeping over there. దాని నిమిత్తమై దేవుడు కన్నీరు విడుస్తున్నాడు. But now the Lord wants to resurrect you ఇప్పుడు దేవుడు మిమ్మల్ని పునరుద్ధీకరించాలనుకుంటున్నాడు. and give back all that has been lost. పోగొట్టుకున్నవి తిరిగి దయచేస్తున్నాడు. Be rebuilt in the life that the Holy Spirit is bringing. పరిశుద్ధాత్ముడు తీసుకుని వచ్చే మరలా కట్టబడుతున్నటువంటి జీవితంలో అడుగు వేయండి. And receive all that God had made you with. దేవుడు మిమ్మల్ని కలుగు చేసిన రీతిలో అన్నిటిని కూడా పొందుకొని ఉండండి. How He created you. ఎలా మిమ్మల్ని సృష్టించాడో Get it back in Jesus' name. ఆ ఆది స్థితిని యేసు నామమున తిరిగి పొందుకోండి. Thank Him for His resurrection ఆ power. పునరుద్ధాన శక్తికై దేవునికి వందనాలు. It is working. అది క్రియ చేస్తుంది. God is bringing life దేవుడు జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. in the midst of all our tribulation, మన యొక్క శ్రమల మధ్యలో all the suffering for the name of Jesus. యేసు నామము నిమిత్తము సంధించే ప్రతి శ్రమల మధ్యలోను Now the Lord is looking at you and remembering you. ఇప్పుడు దేవుడు మీ వైపు చూస్తూ మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు. He says, come into my glory. నా మహిమలోనికి రమ్మని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. I want to lift you up now. నేను ఇప్పుడు మిమ్మల్ని హెచ్చించి నిలబెడతానంటున్నాడు. Lift you up now. ఇప్పుడు హెచ్చించి లేపుతానంటున్నాడు. And give you power to shine. మీరు ప్రకాశించే శక్తిని ఆయన అనుగ్రహిస్తున్నాడు. Power to serve me. నా పరిచర్య శక్తిని మీకు ఇస్తానంటున్నాడు. In that same place of suffering, అదే శ్రమ పొందిన స్థలములో I will strengthen నేను you. మిమ్మల్ని బలపరుస్తాను. I will uphold నేను you మిమ్మల్ని ఆదుకుంటాను. with my mighty నా hand. బలమైన హస్తముతో ఆదరిస్తాను. Receive the power of the Holy Spirit to shine. ప్రకాశించడానికైన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి. Rise up. ఉద్ధరించండి. Rise up as the resurrection power of God is filling you. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని నింపుతుండగా జీవముతో లేవండి. New power is coming upon us. నూతన శక్తి ఇప్పుడు మన మీద దిగుతుంది. Thank you, Jesus. స్తోత్రము యేసయ్యా. Every financial trouble is leaving అన్ని ఆర్థిక కష్టాలు మిమ్మల్ని విడిచి పారిపోతున్నాయి. as we submit to give. ఇవ్వడానికి మనల్ని అప్పగించుకున్నందుకు God is blessing the giving దేవుడు మీ దాతృత్వమును దీవిస్తున్నాడు. and blessing the giving heart. ఇచ్చే హృదయాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు. Christ has come into your life. క్రీస్తు మీ జీవితంలోనికి వస్తున్నాడు. He has honored your giving. ఆయన మీ దాతృత్వమును ఘనపరుస్తున్నాడు. And now He bestows all His blessings. ఇప్పుడు ఆయన ఆశీర్వాదములన్నిటిని మీ పైన కృమ్మరిస్తున్నాడు. All His blessings. ఆయన సకల ఆశీర్వాదములు Be blessed in the richness of Christ. క్రీస్తు ఐశ్వర్య సంపద వలన ఆశీర్వదించబడండి.
Yes, the riches of His glory. ఆయన మహిమైశ్వర్యము చేత దీవించబడండి. Silver and gold are mine, says the Lord. వెండి బంగారము నాదని దేవుడు చెప్తున్నాడు. From today I will bless you. ఈనాటి నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. From today I will bless you. ఈనాటి నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. Set right every financial trouble, Lord. ప్రతి ఆర్థిక సమస్యను క్రమపరచండి ప్రభువా. Raise them, Lord. వీరిని లేపండి ప్రభువా. Do miracles. అద్భుతాలు చేయండి. Increase them, Lord. వీరిని వృద్ధిపరచండి ప్రభువా. Prosper them, Father. వీరిని సమృద్ధిగా దీవించండి. Prosper them for their giving heart. వారిచ్చిన కొలది వారికి సమృద్ధిని అనుగ్రహించండి. Bless their giving and multiply it back to them. వీరిచ్చినది ఆశీర్వదించి పలు రెట్లు వారికి తిరిగి దయచేయండి. Thank you for your blessings are flowing. ప్రవహించే మీ ఆశీర్వాదాలకై వందనాలు. He loves you for your submission, మీ విధేయతను బట్టి ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. for your humility, మీ తగ్గింపు నిమిత్తము, for your repentance, మీ మారు మనస్సు నిమిత్తమై, and for your service to God. దేవునికై మీరు చేసే పరిచర్య నిమిత్తం మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. Shall we thank God for His love? దేవుని ప్రేమకై వందనాలు తెలియజేద్దామా? Thank you for looking upon us and remembering us, Lord. మాపై కనుదృష్టి కలిగి మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్నారు, మీకు స్తోత్రము. Living that precious life of Jesus to us యేసుక్రీస్తు అమూల్యమైన సంపూర్ణ జీవాన్ని మాకు అనుగ్రహించారే. and resurrecting us. మమ్మను పునరుద్ధీకరించారు, Resurrecting us. పునరుద్ధానముతో లేపి ఉన్నారు. Thank you for coming in, Lord. మా హృదయాల్లోనికి వచ్చినందుకు వందనాలు. Amen.